నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. సో, అంటే మోకాళ్ళలో ఆపరేషన్స్ కూడా చేపించుకునే లెవెల్‌కెళ్తున్నారు. హ్మ్. చిన్న, పెద్ద అని తేడా లేదు. హ్మ్. చాలా మందికి వస్తున్నాయి. అసలు చిన్న ఏజ్‌లో నుంచి పెద్ద ఏజ్ వరకు ఎందుకు మోకాళ్ళ నొప్పులకు కారణాలేంటి అసలు? ఓకే. దాన్ని మనం డైట్ ద్వారా ఏమన్నా రికవరీ చేసుకోవచ్చా? హ్మ్. అది అసలు ఏం చేస్తే తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులు? ఓకే. సో, మోకాళ్ళ నొప్పులనేది మీరన్నట్టు ఈ అంటే ఇప్పుడున్న ట్రెండ్‌లో హ్మ్. చాలా సాధారణం అయిపోయింది. అవును. ఈవెన్ వెరీ యంగేజ్‌లో ఉన్న వాళ్ళకి. హ్మ్. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడం అనేది అది సహజంగా సహజంగా వస్తుంది. వయసులో భాగంగా అది వస్తుందని అనుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఒక 2 ఫ్లోర్స్ ఎక్కితే చాలు విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది. దెన్ పెయిన్స్ ఓకే. హ్మ్. మోకాళ్ళ నొప్పులని అంటున్నారు. హ్మ్. సో, దీనికి బేసిక్‌గా మనం ముఖ్యంగా 3 కారణాలు చెప్పొచ్చు. హ్మ్. ఫస్ట్ వన్ ఓవర్ వెయిట్, హ్మ్. అధిక బరువు. రెండోది స్ట్రెస్. హ్మ్. మూడోది మెడికేషన్. ఓకే. ఇవి ముఖ్యమైన కారణాలు. ఇంకా చాలా ఉంటాయి. హ్మ్. బట్ ఈ ముఖ్యమైన కారణాలు 3 అనమాట. ఎందుకంటే అధిక బరువు. ఫస్ట్ ఏంటంటే అధిక బరువు వల్ల ఏంటంటే ఆబ్వియస్‌గా ఇప్పుడు అంటే గత కాలంలో లేని మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు పెరగడానికి రీజన్ ఏంటి? హ్మ్. మరి వెయిట్ గత గెయిన్ కాలంలో అవ్వడం. ఒబెసిటీ లేదు గదా! అవును. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఓకే. ఎందుకంటే మన అన్ని సాఫ్ట్‌గా చేసేటటువంటి పనులు. అంటే హ్మ్. ఒక చోట కూర్చొని చేసే పనులు. హ్మ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ద్వారా క్రియేట్ అయినటువంటి పనులు. హ్మ్. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండేటటువంటి పనులనమాట. ఓకే. ఇప్పుడు ఏ పనులు చేయాలన్నా కంప్యూటర్ వర్క్స్ లేకపోతే ఇంట్లో కూర్చొని లేకపోతే బయట కూర్చొని హ్మ్. చేస్తున్నారన్నా హ్మ్. సో, ఆఫీస్‌కి ఇక్కడి నుంచి బయలుదేరుతారు. అక్కడికెళ్ళిపోతారు. ఫ్యాన్ కింద, ఏసీ కింద కూర్చొని వర్క్ చేస్తారు. సో, హ్మ్. ఆబ్వియస్‌గా అది సెడెంటరీ లైఫ్ స్టైల్. హ్మ్. ఓకే. మూవ్‌మెంట్ ఏముండదు. సో, హ్మ్. దానికి తోడు ఫుడ్‌లో ఏమన్నా బ్యాలెన్స్ ఉంటదంటే ఉండదు. హ్మ్. ఓకే. అతిగా తినటం, అతిగా ఒత్తిడికి గురి కావటం, హ్మ్. ఓకే. అతిగా వర్క్ చేయటం. ఓకే. ప్రతీది కూడా ఎక్కువ అతి ఎక్కువ అయిపోయింది. అవుతుంది. సో, ఆబ్వియస్‌గా నీకు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, హ్మ్. ఈ ఓవర్ వెయిట్ ద్వారా ఏమవుతుంది అంటే, మనం ఒక ట్రాక్టర్ మీద ఒక 4 క్వింటాల బరువు వేయాలి. హ్మ్. ఓకే. దాని మీద 10 క్వింటాలు బరువేసామనుకోండి. హ్మ్. ఏమవుతుంది? ట్రాక్టర్ ముందుకెళ్ళదు కదా! హ్మ్. ఓవర్‌లోడ్ తోటి బండి ముందుకెళ్ళడానికి అవునవును. మొరాయిస్తుంటది కదా! హ్మ్. సో, సిమిలర్‌గా మన బాడీ కూడా అంతే. ఓకే. మన గాడి అయినా, బాడీ అయినా హ్మ్. ఓవర్ వెయిట్ హ్మ్. ఇచ్చిందనుకోండి, గాడి ముందుకెళ్ళదు, బాడీ బాడీ. కూడా ముందుకెళ్ళదు. ఓకే. సో, అందుకే ఓవర్ వెయిట్ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ట్రాక్టర్ అయితే ముందుకెళ్ళదు. మన బాడీలో మనం వేయాల్సిన బరువు కంటే ఎక్కువేసినప్పుడు హ్మ్. ఆ ఆ బరువంతా ఇక్కడ మోకాళ్ళ మోకాళ్ళ మీద మీద పడుతుంది. పడిపోతుంది. దాని ద్వారానే హ్మ్. మోకాళ్ళు అని ఒక క్రాంప్టిక్స్ ఇవన్నీ రావటం. హ్మ్. సో, దాని పెయిన్ అనేది స్టార్ట్ కావటం. హ్మ్. ఓకే. సో, గుజ్జు అనేది కరిగిపోవటం ఇవన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. ఓకే. సో, దానికి తోడు యాక్సిడెంట్స్ అయినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా. హ్మ్. సో, ఇందాక చెప్పినట్టు ఇంకోటి స్ట్రెస్. హ్మ్. సో, మన బాడీలో మనం తినేటటువంటి ఫుడ్డు హ్మ్. ప్రతి అణువణువుకు చేరాలి. హ్మ్. అది చేరాలంటే స్ట్రెస్ ఫ్రీ ఈటింగ్ ఉండాలి. ఓకే. స్ట్రెస్ ఫ్రీ ఈటింగ్ అంటే ఇప్పుడు మీరు చూడండి ఓ రెస్టారెంట్‌కెళ్ళండి. హ్మ్. అక్కడ ఫుడ్ వచ్చేంత వరకు ఫోను చూస్తారు. అవును. ఓకే. లేకపోతే ఫుడ్ వచ్చిన తర్వాత కూడా అది తింటూనే ఫోను ఫోను చూస్తూనే చూస్తూ తింటుంది. ఫోన్ అక్కడ బాటిల్‌కి పెట్టి లేకపోతే ఫోన్ అక్కడ పక్కన పెట్టి హ్మ్. అది అది చూస్తూ బ్లూటూత్ పెట్టుకుంటారు కదా! అది అది అక్కడ కూడా తింటూ హ్మ్. చూస్తూ ఉంటారు. ఓకే. పోనీ ఇంట్లోనే ప్రశాంతంగా తింటారా? ఇంట్లో అయితే పెద్ద టీవీ. హ్మ్. ఆ పెద్ద టీవీ చూసుకుంటూ తింటూ ఉంటారు. హ్మ్. అంటే మనం తినేటటువంటి ఫుడ్ బాడీకి రీచ్ అవుతుంది. ఫీల్ అవ్వాలి. ఓకే. మనము హార్మోన్స్ ఇప్పుడు రిలీజ్ అవ్వాలి యాక్చువల్‌గా మనం తింటుంటే అనుకుంటా. 'సుభాష్ చంద్రబోస్' గారు మొక్కలకి ప్రాణం ఉంటుంది అని ప్రూవ్ చేశారు కదా! హ్మ్. ఓకే. మరి మనం తినేటటువంటి ఫుడ్డు మన బాడీకి కాన్షియస్ ఉండాలి గదా! మనం హ్మ్. ఏం తింటున్నాము? ఓకే. దాని స్వీట్ ఎంత? దాని హ్మ్. హాట్ ఎంత? హ్మ్. కారం ఎంతుంది? హ్మ్. ఓకే. హ్మ్. ఎంత 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 స్థాయి కారం ఉంది? హ్మ్. పులుపు ఎంత స్థాయిలో ఉంది? హ్మ్. ఇది అనుభూతి చెందుతూ తింటే హ్మ్. ఆహ్, నోట్లో లాలాజలం అనేది కరెక్ట్‌గా క్రియేట్ అవుతది. హ్మ్. ఓకే. దాని అనుభూతి మెదడుకి చేరుతది. హ్మ్. మెదడుకి చేరినప్పుడే బాడీకంతా చేరుతా ఉంటది. ఓకే. సో, ఈ స్ట్రెస్ వల్ల ఇదేది కూడా జరగట్లేదు. జరగట్లేదు. అవి రిలీజ్ అవ్వట్లేదు రిలీజ్ యాక్చువల్‌గా. అవ్వట్లేదు. ఓకే. సో, అందుకే ఈవెన్ మోకాళ్ళ నొప్పులు రావటానికి కూడా ఇదొక కారణం అనమాట. సో, హుహుహు. స్ట్రెస్ వల్ల కూడా అలాగని మోకాళ్ళ నొప్పులు. వీటితో పాటుగా మెడికేషన్. హ్మ్. రకరకాల మెడికేషన్. ఆల్రెడీ మనము పంట పురుగులు అంటే పంట కోసం కొట్టినటువంటి పెస్టిసైడ్స్ ఫుడ్ పెస్టిసైడ్స్ తింటున్నాము. తింటున్నాం. దాంతో పాటు హ్మ్. ఆహ్, వెదర్ చేంజ్ అయితే చాలు. హ్మ్. ఎమ్మటే ఏదో రకంగా బాడీకి ఎఫెక్ట్ అవుతుంటది. హ్మ్. దాని నుంచి బయటపడాలి. ఎందుకు మరి ఇంట్లో కూర్చొని ఒక 10 రోజులు పడుకొని రెస్ట్ తీసుకోవడానికి అవతల మనము
మన బిజినెస్ ఏదో ఆగిపోతూ ఉంటుంది, లేకపోతే ఆఫీస్లో అన్ని రోజులు సెలవు ఇవ్వరు. అవును. సో దీనికోసం ఏం చేస్తాము, ప్రతి చిన్న విషయానికి యాంటీబయాటిక్స్ ఉమ్. విపరీతంగా వాడటం. సో ఫ్యూచర్లో సూపర్ బగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, అవి ఏ వేటికి కూడా లొంగవు. ఇప్పుడు ఓకే. యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడేవాళ్ళు చాలా చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ పడితే అప్పుడు మనకి ఇక్కడ యాంటీబయాటిక్స్ దొరుకుతుంది, చిన్న పిల్లలకు కూడా యాంటీబయాటిక్స్. సో ఎందుకంటే మా పిల్లడు తగ్గట్లేదని చెప్పేసి వీళ్ళు తొందరగా ఆయాస పడిపోయి పేరెంట్స్ ఒత్తిడి చేస్తే డాక్టర్స్ తెలియక మరి ఇంకా తప్పదు కాబట్టి రాసి ఇచ్చేస్తున్నాడు చిన్న పిల్లలు. కానీ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టూ డేంజరస్, ఓకే. చాలా చాలా ప్రమాదకరం. సో అది ఏదో అది ఎవరికి యాక్సిడెంట్ అయ్యి అలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి అలాంటి పొజిషన్లో వాడాల్సినవే యాంటీబయాటిక్స్. ఇది చిన్న జలుబుకి వాడేస్తున్నాం మనం. ఓకే. సో అతి సాధారణం అయిపోయింది. సో ఎట్లా అంటే ఇంట్లో అంటే ఫ్రిడ్జ్లో చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ఎంత సర్వసాధారణమో మన సెల్ఫ్లో మెడిసిన్స్ కూడా అంత సర్వసాధారణం అయిపోయింది. ఒక ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాపే ఉంటుంది. ఎస్. సో అట్లా మనకు తెలియకుండానే మెడికేషన్లోకి విపరీతంగా వెళ్తున్నాం. సో దాంతోపాటు ఆర్థరైటిస్, వీటన్నిటి ఆర్థరైటిస్ వల్ల కూడా ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, సో వీటిలో వల్ల కూడా మనకు మోకాళ్ళ నొప్పి క్రాంప్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని మనము అగైన్ తెలుగులో ఒక మంచి సామెత ఉంటుంది కదా, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు. అంటే దాని అర్థం నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఆ సామెత అయితే నాకు తెలుసు. అంటే ఏంటంటే ప్రతి దానికి మెడిసిన్ ఏంటంటే మన ఫుడ్డే. మన ఫుడ్ మన జీవన విధానం. జీవన విధానంలో ఫుడ్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మన పిల్లలతో టైం స్పెండ్ చేయటం లైఫ్ స్టైలే. మంచి అంటే 15 నిమిషాలు యోగా చేయటం లైఫ్ స్టైలే. ఓకే, ఒక అర్ధగంట వాకింగ్ చేయటం లైఫ్ స్టైలే. అదే ఫుడ్ అదే పనిగా తినకపోవటం లైఫ్ స్టైలే. బ్యాలెన్స్ ఫుడ్ తినటం లైఫ్ స్టైలే. అందరూ కలిసి భోజనం చేయటం లైఫ్ స్టైలే. ఇవన్నీ ఉన్నాయా? లేవు. సో అన్బ్యాలెన్స్డ్. ఓకే, బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇలాంటి ఛాలెంజెస్ అన్ని బయలుదేరుతున్నాయి. ఓకే. అంటే కాన్షియస్గా ఏం తింటున్నా, ఎంత మంచి ఫుడ్ తింటున్నా కాన్షియస్గా తినకపోవడం అనేది కూడా డేంజరస్. ఓకే. సో దానివల్లనే ఇన్ని రకాల ఛాలెంజెస్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. సో అంటే పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడొచ్చా? అసలు ఏంటి దాని గురించి? పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ని కిల్ చేసేది దాంట్లోనే ఉంది. అంటే పెయిన్ కిల్ చేయడం అంటే ఏంటి, నీకు లోపట ఉన్నటువంటి రూట్ కాజ్ అలానే ఉంటుంది. నీకు లోపల ఏదైతే ఛాలెంజ్ ఉంటుందో అది క్యూర్ అవ్వదు. మనకు పెయిన్ కిల్లర్ అంటే ఏంటి, ఆ పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, నీకు ఎక్కడైతే నొప్పి కలుగుతుందో ఆ నొప్పి నీకు ఎలా తెలుస్తుంది, దేని ద్వారా తెలుస్తుంది, ఎక్కడ సిగ్నల్ ఎక్కడ వెళ్తుంది, మనకు మైండ్లోకి వస్తుంది. పెయిన్ ఉందనే విషయం మనకు మైండ్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్, ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి, ఆ పెయిన్ ని మైండ్కి చేరకుండా చూస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ పెయిన్ ని మనం మైండ్కి చేరకుండా చూస్తాయి, పెయిన్ కిల్లింగ్. సో అది టెంపరీగా అది అవుతుంది తప్ప రూట్ కాజ్ క్లియర్ అవ్వట్లేదు. సో అలా మనం విపరీతంగా వాటి మీద డిపెండ్ అవుతాం కాబట్టి అగైన్ తర్వాత ఇందాక అన్నాను కదా, సూపర్ బగ్స్ కూడా క్రియేట్ అవుతాయి, వచ్చే వాటికి లొంగదు అని చెప్పేసి. సో అలా మనం ఎంత మెడిసిన్ వాడినా సరే లొంగనే సిచ్యువేషన్లు క్రియేట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవ్వట్లేదు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఆబ్వియస్గా అధిక బరువు ఉందనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అందుకే డాక్టర్స్ చెప్తారు. ఈవెన్ మా దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వాళ్ళు ఆర్థోపెడిషియన్స్ పంపిస్తూ ఉంటారు. సో వెయిట్ ఖచ్చితంగా మీరు తగ్గాలి, ఫ్యూచర్లో వస్తాను. అండ్ 10 మందికి చెప్తే దాంట్లో ఒకరిద్దరు కూడా వాళ్ళు వచ్చి డైట్ అనేది ఫాలో అవటం అనేది జరగదు. మిగిలిన 8 మంది వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 3 yearsకు 4 yearsకు మళ్ళీ మోకాళ్ళ వస్తారంట. అది మేము చెప్పాం కదండి, మీరు డైట్ చేయలేదు, మీ వెయిట్, మీరు ఎంత వెయిట్ ఉన్నారు అంత వెయిట్ తోటి అది చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, ఈవెన్ చాలా సార్లు వాళ్ళు ఆపరేషన్స్ ని అవాయిడ్ చేయడానికి చూస్తారు డాక్టర్స్. మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి ఏదైనా ఫుడ్ ఉంటుందా? అంటే ఇది కూడా ఒక కారణం అంటారు కదా, గుజ్జు లేకపోవడం అనేసి. మన అంతే కదా, మనం ప్రతి ఫుడ్ ని తీసుకోవాలి కదా, మనం కొన్ని రకాల ఫుడ్స్ ని ఇష్టపడుతూ తింటున్నాం. సో ఆ ఫుడ్, అన్ని రకాల ఫుడ్, మన ఇప్పుడు ప్రోటీన్, నాన్ వెజ్ నుంచి ప్రోటీన్, దాన్ని అగైన్ వెజ్ నుంచి ప్రోటీన్, ఓకే, ఆల్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్, సీడ్స్, అన్ని రకాల ఫుడ్ తీసుకుంటేనే మనకు అది వస్తుంది. సో లేదంటే దెన్ అగైన్ ఆ మోకాల్లో గుజ్జు అనేది క్రియేట్ అవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. సో కాబట్టి వీటన్నిటికంటే ముందు ఏంటంటే మనము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. సో అది ఆపరేషన్ చేయించుకొని డాక్టర్స్ వాళ్ళు
లీస్ట్గా అంటే వాళ్ళకు చాలా తక్కువ స్థాయిలో ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వెరీ అంటే మరి సెన్సిటివ్ నెసెసరీ ప్లేస్ కదా. అనుకుంటేనే. సో లైఫ్ లాంగ్ ఓ 60-70 ఇయర్స్ వాళ్ళకి చేసామంటే ఓకేనండి. 25-35 ఇయర్స్ వాళ్ళకి మోకాల ఆపరేషన్స్ ఏంటండి. సో అది చాలా వాళ్ళకి లైఫ్ చాలా క్రిటికల్గా ఉంటుంది ఫ్యూచర్లో. సో అందుకే వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రీట్మెంట్ చూస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఏమో మాకు ఈ డాక్టర్ ఆపరేషన్ చేయట్లేదని చెప్పేసి, సర్జరీ చేయట్లేదని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేసుకున్న వాళ్ళు చూస్తాను. సో డాక్టర్స్ చెప్తా ఉంటారు ఇట్లా ఉంటారు అని చెప్పేసి. సో బేసిక్గా మన మైండ్ సెట్లో అక్కడ మార్పు రావాలి. అంటే ఏంటంటే మోకాల నొప్పులు అనేది మన లైఫ్ స్టైల్ సంబంధించి ఉన్నాయి కాబట్టి అవి ప్రతి డాక్టర్ చెప్తాడండి, మీరు ఇట్లా మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్తా ఉంటారు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీరు డైట్ ఏదో ఒక డైట్ ఫాలో అవ్వండి ఇట్లా చేయండి అని చెప్తుంటారు. ఏది వచ్చినా కూడా ముందు డైట్ కంట్రోల్ చేయండి, ఎగ్జాక్ట్లీ మీరు ఫుడ్ లో చేయండి అని చెప్పేసి ఫుడ్ చేంజెస్ చేయండి అనేసి చెప్తారు. ఈవెన్ జ్వరం వచ్చినా కూడా మీరు కొంచెం ఈ ఫుడ్ కంట్రోల్ చేయండి అనేసి అంటుంటారు. సో ప్రతిదానికి మన డైటే కారణం, మన లైఫ్ స్టైల్స్ కారణం. అది మనకు వచ్చింది అని అంటే మనం కొని తెచ్చుకున్నదే అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.